హలో ఫ్రెండ్స్, అతి భయంకరమైన విషపూరితమైన చెట్టును దాన్ని చూపిస్తాను. ఈ మధ్యకాలంలో మన ఇళ్ళ మధ్యలో అలాంటి చెట్టు ఏదైనా ఉంటే ఆ చెట్టు చిన్నపిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఆ చెట్టు ఒక ఆకును కూడా నోట్లో పెట్టిన వాళ్ళమైనా లేదు, ఆ చెట్టును దగ్గర ఉన్న దాని ఆకులు నోట్లో పెట్టుకోవటం కానీ, ఆకులు ఇంచి నలిపి కానీ నోట్లో పెట్టుకోవటం కానీ జరిగిన ఎలాంటి వాళ్ళైనా, చిన్నపిల్లలు కావచ్చు, పెద్ద పిల్లలు కావచ్చు, మన ఇండ్ల మధ్యలో ఇలాంటి చెట్టు ఉంటే, ఇలాంటి స్ఫూర్తమైన చెట్టు ఉంటే దాన్ని వెంటనే తొలగించండి ఫ్రెండ్స్. ఎందుకంటే మొన్న ఈ మధ్యకాలంలో ఒక పాప ఫోన్ మాట్లాడుతూ ఆకు బిక్కొని నోట్లో పెట్టుకునే దానివల్ల కొరుక్కుంటా ఫోన్ మాట్లాడింది. అలా చూస్తా ఆ పాప మాట్లాడిన ఒక అరగంటలోనే వామిటింగ్ అయ్యి, ఈరోజు నాలుగు వామిటింగ్లు అయ్యేప్పటికప్పుడు చనిపోవడం జరిగింది. ఆ చెట్టును మీకు చూపిస్తాను. మీ ఇండ్ల మధ్యలో ఎక్కడైనా ఉన్న ఆ చెట్టును పీకేసి ఆ పిల్లలు ఉండే చోట్ల ఎక్కడ పెట్టుకున్నా, గుళ్ళు కాడ ఉంటే పర్వాలేదు, కానీ ఇండ్ల మధ్యలో ఎక్కడ కానీ లేకున్నా ఆ చెట్టును మీరు చూసి గుర్తుపట్టి ఆ చెట్టు దీన్ని ఫ్రెండ్స్, దీన్ని గన్నేరు చెట్టు అంటారు. ఇది దీని కాండము. ఈ చెట్టు ఒక దీని దేవగన్నేరు అంటారు, గన్నేరు చెట్టు కూడా అంటారు. దీని ఆకులు కూడా చూడండి, దీని పూలు ఇలా ఉంటాయి. ఈ చెట్టు ఒక ఎక్కడైనా మన ఇళ్ళల్లో ఉంటే ఈ చెట్టును ఇమ్మీడియట్గా తొలగించేయండి. ఈ చెట్టు ఉన్నదాని వల్ల ఏమవుతుందంటే మనకు పిల్లలు కానీ, పెద్దలు కానీ, ఎవరైనా కానీ ఈ చెట్టు ఒక ఆకును కన్నా నోట్లో పెట్టుకుని కొరికిన, ఈ చెట్టు ఆకు గింజలను తీసుకొని తిన్నా, ఇదే గన్నేరు పప్పు అనేది కూడా ఇదేనండి ఫ్రెండ్స్. తప్పకుండా ఇది అందరికీ షేర్ చేసి మన పిల్లలు కానీ, పెద్దలు కానీ కాపాడుకునే ప్రయత్నం చేయాలని అందరికీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ చెట్టు ఎక్కడున్నా పీకేయండి. ఈ చెట్టు ఇండ్ల మధ్యలో, పిల్లల మధ్యలో ఉండకన్నా చూసుకోమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.